शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। डिजास्टर मैनेजमेंट डिपार्टमेंट के स्पेशल चीफ सेक्रेटरी अरविंद कुमार ने जिला महबूबनगर का दौरा किया। इस दौरान उन्होंने बारिश और सैलाब से मुतासिर इलाकों का मुआयना किया, खुसूसी टीमों से बातचीत की। इस मौके पर जिला कलेक्टर व दीगर ओहदेदार मौजूद थे। अरविंद कुमार ने बारिश से तबाहशुदा सड़कों और रेलवे ब्रिज का मुआयना किया। इसके बाद चिट्टी बोविनपल्ली समाजी बहबूद महकमा गुरुकुल स्कूल व जूनियर कॉलेज का मुआयना किया। शाह न्यूज़ चैनल को शेयर और सब्सक्राइब करना ना भूलें। మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ శ్రీ అరవింద్ కుమార్ సార్ మన జిల్లాని విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ జిల్లాలో వర్షాల నేపథ్యంలో ప్రజలకి కానీ పశువులకి కానీ మిగతా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వేటికి కూడా నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు మనం తీసుకుంటున్నామో అనే దాని మీద అందరూ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అంతకుముందు కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఐటీ కారిడార్కి వెళ్ళే రోడ్డు మొత్తం కట్ అయిపోవడము, అందులో బస్ పడిపోతే వాళ్ళని మళ్ళీ రెస్క్యూ చేయడం, అది కూడా పర్యటించడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఈ మన పాలిటెక్నిక్ దగ్గర ఆర్యూబీ కూడా కొంత వాటర్ లాగింగ్ అయిపోయి నీరు నిండిపోయి అటు నుంచి మనం వెహికల్స్ని కానీ ఎవరిని వెళ్ళడానికి అలో చేయకుండా బ్లాక్ చేస్తున్నాము. అది కూడా సందర్శించడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఈ అమిస్తాపూర్ నుంచి ఆ రామ్దాస్ కూడా తాండాకి ఆ రోడ్డు కూడా కట్ అయిపోయి ఉంది. సో అది కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన ఐడిఓసిలో జిల్లా అధికారులతో సమావేశమై మనకి ముఖ్యంగా మన జిల్లాలో వర్షాల వల్ల ఏం డ్యామేజెస్ జరిగాయి, హౌస్ డ్యామేజెస్ ఏమైనా పాత ఇళ్ళు పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా, అదేవిధంగా రోడ్స్ పిఆర్ రోడ్స్ ఆర్ఎండ్బి రోడ్స్ ఈ లో లెవెల్ కాజ్వేస్ మనకి జిల్లాలో దాదాపు ఒక 38 చోట్ల మనకి లో లెవెల్ కాజ్వేస్ మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవడంతో ఈ కనెక్టివిటీ అనేది తెగిపోవడం జరిగింది. అయితే ఇది మళ్ళీ ఇప్పుడు రిస్టోర్ అయిపోయినాయి. అన్ని చోట్ల కూడా మూవ్మెంట్ ట్రాఫిక్ మూవ్మెంట్ అవి ఉంది. వీటన్నిటిని గురించి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి పంటలకి నష్టం జరగడం దాని గురించి, అదేవిధంగా జిల్లాలో యూరియా సిచ్యుయేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండి, అంటే ఇప్పుడు ఇప్పుడైతే రెయిన్ ఫోర్కాస్ట్ మనకి లైట్ రెయిన్ ఉంది కానీ బట్ మనకి ఉన్న ఈ గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ కానీ ఈ సంవత్సరం మనకి ఎక్స్పీరియన్స్తో అన్ని చోట్ల కూడా మానిటర్ చేసుకోవడం, అలర్ట్గా ఉండడం, ప్రజలని అలర్ట్గా చేయడం, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదు, అదేవిధంగా పశువులకి కూడా నష్టం జరగకూడదు అనే అంశం మీద ఎంఫసైజ్ చేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.